అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. పాకిస్తాన్లోని లాహోర్లో బాంబు పేలుళ్ల కలకలం రేపాయి. లాహోర్లోని వాల్టన్ రోడ్లో వరుసగా 3 బాంబు పేలుళ్లు సంభవించాయని పాకిస్తాన్ మీడియా సంస్థ ఆర్ఏ న్యూస్ తెలిపింది. ఈ ఘటనలో బాధితుల సంఖ్యపైన ఇంకా స్పష్టత రాలేదని, అయితే స్థానిక పోలీసులు ఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేలుళ్లు లాహోర్లో భయాందోళనకు సృష్టించాయి. దీంతో స్థానికులు భయంతో వీధుల్లోకి వచ్చారు. ఈ పేలుళ్ల కారణంగా లాహోర్లోని అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అలాగే కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం, సియాల్కోట్ విమానాశ్రయాలను కూడా మూసేశారు. పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రకారం గత రాత్రి అన్ని విమానాశ్రయాలు సాధారణంగానే పనిచేశాయి. తాజా పేలుళ్ల తర్వాత భద్రతా కారణాల వల్ల విమాన రాకపోకల్ని ఆపేశారు. ఈ ఘటనలు భారత పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల మధ్య జరగడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఇస్లామాబాద్, రావల్పిండిలో మెడికల్ ఎమర్జెన్సీ విధించారని తెలిసింది. పాకిస్తాన్లోని లాహోర్లో పేలుడు ఘటన చోటు చేసుకుంది. లాహోర్లోని వాల్టాన్ విమానాశ్రయం సమీపంలోని లాహోర్లోని గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతంలో వరుసగా బాంబు పేలుడు ఘటన సంభవించింది. ఎయిర్పోర్ట్ వద్ద ఉదయం ఒక్కసారిగా సైరన్లు మోగడంతో ఇళ్ల నుంచి పాక్ ప్రజలు బయటకు పరుగులు తీశారు. అయితే డ్రోన్ కారణంగానే పేలుడు సంభవించినట్లుగా పాక్ పోలీసులు చెబుతున్నారు. 5-6 అడుగుల పొడవున్న డ్రోన్ పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి. డ్రోన్ వ్యవస్థను జామ్ చేయడం ద్వారా కూల్చివేసినట్లుగా చెప్పుకొచ్చారు. వరుస బాంబు పేలుడు ఘటనలతో పాకిస్తాన్లోని కరాచీ, ఇస్లామాబాద్ సహా పలు విమానాశ్రయాలను అధికారులు మూసివేశారు. ఇక భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన మరుసటి రోజే పేలుళ్లు సంభవించడం గమనార్హం. ఈ ఘటనపైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ బాంబు పేలుడుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లాహోర్లోని వాల్టాన్ ఎయిర్పోర్ట్లో గోపాల్ నగర్, నసీరాబాద్ ఏరియాలో ఒక్కసారిగా శబ్దాలు వినిపించడంతో సైరన్ల మోత మోగింది. వీటితో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లను నుంచి బయటకు పరుగులు తీశారు. దాంతోపాటు పొగ కమ్ముకున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. దీంతో సియాల్కోట్, లాహోర్ విమానాశ్రయాలలో విమానాలను సస్పెండ్ చేశారు. ఈ పేలుళ్లు వినిపించిన ప్రాంతాల పక్కనే పాక్ ఆర్మీ కంటోన్మెంట్ ఉంది. సైరన్ మోగడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుళ్లు సంభవించిన ప్రాంతం లాహోర్లోని నాగరిక జిల్లా వ్యాపార కేంద్రంగా ఉంది. దీనికి సమీపంలోనూ లాహోర్ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతం ఉంది. పాకిస్తాన్ నేవీ వార్ కాలేజీకి దగ్గరగాను లాహోర్లోని ప్రసిద్ధ మోడల్ టౌన్ పార్కుకు సమీపంలో ఉన్న ఒక ప్రముఖ ప్రాంతంలో కూడా పేలుళ్లు సంభవించాయి. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విన్యాసాల సమయంలో పేలుళ్లు సంభవించాయి. దీనికి ఎవరు బాధ్యులనే విషయం ఇంకా తెలియరాలేదు. ముందు జాగ్రత్త చర్యగా లాహోర్, కరాచీ, సియాల్కోట్ ఎయిర్పోర్ట్లను మూసేశారు. 5 నుంచి 6 అడుగుల డ్రోన్ కూలిపోవడం కారణంగా ఈ పేలుడు సంభవించి ఉండవచ్చని స్థానిక అధికారులు వెల్లడించారు. ఒకవైపు భారత మెరుపు దాడులు, మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాక్ పై విరుచుకుపడింది. పాకిస్తాన్ పైన బలూచిస్తాన్ అటాక్ చేసింది. ఇందులో 14 మంది సైనికులు మృతి చెందినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. ఆర్మీ వాహనం పైన రిమోట్ కంట్రోల్తో ఐఈడీ బాంబును అమర్చి పేల్చింది. ముచ్కుంద్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లుగా సమాచారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.